పన్ను ఎగవేతను నిరోధించడం, అదే సందర్భంలో ప్రజల నుండి సక్రమంగా పన్నులు వసూలవుతున్నప్పుడు ఆ ప్రయోజనాలు ప్రజలకే అందజేయడం. ఇది మోడీ సర్కార్ ఉద్దేశం. ఇది అమిత్ షా తాజాగా చెప్పినటువంటి జీఎస్టీ లెక్క. ఏదైతే కాంగ్రెస్ లేకపోతే ఐఎన్డీఏ భాగస్వామ్యాలు లేదా మోడీ ద్వేషులు, బీజేపీ ద్వేషులు, హిందుత్వ ద్వేషులు ఒక కొత్త ప్రచారం తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు తగ్గించారంటే అది ఎంతకాలం మిమ్మల్ని దోచుకున్నట్టు అని చెప్పేసి. అంటే ఇంకా దోచుకోమనినా, అంటే ప్రభుత్వం దోచుకుంటా ఉండాలనినా, అది దోచుకుంటున్నట్ట పన్ను వేయడం అంటే ఇదివరకు 20 రకాల పన్నులు ఉండేవి. అదంతా పక్కన పెట్టేసి నాటకాలు ఆడుతూ ఉండేటటువంటి సిచ్యుయేషన్. ఇదివరకు ఉన్నటువంటి పన్నులు ఒక్కసారి కనుక లెక్క తీసుకుంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ అదనపు సుంకాలు, కస్టమ్స్ అదనపు డ్యూటీ, సెస్సు, స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, కేంద్ర అమ్మకపు పన్ను, కొనుగోలు పన్ను, లగ్జరీ పన్ను, వినోదం పన్ను, ప్రవేశ పన్ను, ప్రకటనల మీద పన్నులు, లాటరీలు, బెట్టింగ్ మరియు జూదం మీద పన్నులు, అమ్యూజ్మెంట్ ట్యాక్స్, ప్రత్యేక కస్టమ్స్ అదనపు డ్యూటీలు ఉన్నాయి, సర్చార్జెస్ ఉన్నాయి, సెస్సులు ఉన్నాయి, ప్రాపర్ ట్యాక్స్, స్టాంప్, ఇవన్నీ కామన్. అంటే పన్నులు అనేటటువంటిది వివిధ కోణాల్లో ఉంటాయి. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, బేసిక్ కస్టమ్ డ్యూటీ, పెట్రోలియం, క్రూడ్, డీజిల్, పెట్రోల్, ఏవియేషన్, టర్బో ఫ్యూయల్, సహజవాయు ట్యాక్స్, ఇట్లాంటి అనేక రకాలు ఉండేవి వీటిట్లలో. ఇప్పుడు అవన్నిటిని తగ్గించేసి పెడుతుంటే కూడా దాన్ని అంటే వాటన్నిటిని కలిపి ఒక ట్యాక్స్ కిందకి తీసుకొస్తే దాంట్లో 4 స్లాబులు పెడితే దాన్ని రచ్చరచ్చ చేసినటువంటి సిచ్యుయేషన్. దీని విషయంలోనే ఇప్పుడు అమిత్ షా చెప్పుకొచ్చింది ఏంటంటే, జీఎస్టీ ప్రారంభం రోజుల్లో 80,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది, ఇప్పుడు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ఏడాదికి. కాబట్టి ఇది ప్రజలకే అందించాలన్నదే నరేంద్ర మోడీ ఆలోచన. తద్వారా వాళ్ళల్లో వినియోగ కెపాసిటీ మరింత పెరుగుతుంది, తద్వారా మరింత వినియోగిస్తారు, తద్వారా మరింత ఉత్పత్తులు అవసరమైతే, తద్వారా మరిన్ని ఇండస్ట్రీస్ ఎదుగుతాయి. ఇదే ప్రజలకే ఆ ప్రయోజనం చేకూర్చడం అన్నటువంటిదే మోడీ ప్లానింగ్ అని చెప్పుకొచ్చారు.